హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను బాదం పప్పు, జీడిపప్పు, అలాగే పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ గసగసాలు, ఘీ, అలాగే సీడ్లెస్ ఖర్జూరం అయితే తీసుకున్నానండి. అంటే గింజలు లేకుండా ఉండే ఖర్జూర. ఫస్ట్ అయితే ఖర్జూరాన్ని కొంచెం కొంచెంగా మిక్సీలో కొంచెం మెత్తటి పీసెస్ లాగా చేసుకోండి. అది తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోండి. సో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలోనికి ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకొని మనం ఇందాక ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఖర్జూర్ని అది కూడా వేసి నెయ్యిలో బాగా ఖర్జూరం కరిగిపోయేంత వరకు వేయించుకోండి. మనకు ఖర్జూరం వేగింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మంచి అరోమా అయితే స్టార్ట్ అవుతుందండి ఖర్జూరం నుండి. సో అలాంటి టైంలో మాత్రమే మనం లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ చేంజ్ చేసుకుంటూ ఖర్జూరంని ఫ్రై చేసుకోండి. సో ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అయితే ఆపేసుకొని అదే కడాయిలోనికి ఇందాక మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం మిక్స్ అయ్యాక ఇందులోనే గసగసాలు కూడా యాడ్ చేసుకోండి. మీరు వీలైతే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి అండి, ఇంకా చాలా బాగుంటుంది. తురిమి యాడ్ చేసుకుంటే సో చూడ్డానికి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ గసగసాలు అయితే యాడ్ చేసుకొని ఖర్జూరంకి డ్రై ఫ్రూట్స్ అన్నీ పట్టేలాగా కొంచెం చల్లారిన తర్వాత మనం చేత్తోనే మెదుపుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. సో ఖర్జూరానికి బాగా డ్రై ఫ్రూట్స్ అనేవి పట్టాలన్నమాట, అప్పుడే మనకు లడ్డు చుట్టడానికి అయితే అవుతుంది. చూస్తున్నారు కదా లడ్డూలు అయితే ఎంత బాగా వస్తుందో, పిల్లల నుండి పెద్దల వరకు చాలామందికి. అండ్ కాల్షియం కూడా ఇందులో దీనివల్ల ఎక్కువ ఉంటుంది. సో చాలామంది ప్లెయిన్గా ఖర్జూరం కానీ డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదా. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా యమ్మీగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఒకసారి ఇలా లడ్డు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఉంటాను. బాయ్ గాయ్.